యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తం ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. అటువలనే 8వ తారీఖు శనివారం సాయంకాలం అమీనాపేట పోలీస్ రిజర్వ్ లైన్స్ స్కూల్ నందు ప్రత్యేక స్తుతి కూడిక ఏర్పాటు చేశాం. వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా ఈ కూడిక ఏర్పాటు చేశాం. ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. లూకాసు వార్త ధ్యానాలు మమ్మలను బలపరుచునవిగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 39వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరుకు తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. లూకా వైద్యుడు, విద్యాధికుడు, ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తయారు చేసినవాడు. అయితే ఈ 39-40 వచనాలలో వ్రాయబడినట్టు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము నుండి ఆయన నజరేతునకు వెళ్ళినట్లుగా వ్రాశాడు. ఈ మధ్య మరొక సంఘటన ఉన్నది. వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట ఈ సమయానికి పిమ్మట అనే పదం రాసినప్పటికీ గలిలయలోని నజరేతును తమ ఊరుకు తిరిగి వెళ్ళిరి మధ్య ఒక దీర్ఘకాల సంఘటన ఉన్నది. దీనిని లూకా వ్రాయలేదు, మత్తయి సువార్తికుడు వ్రాశాడు ఈ అంశాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు మొదట హేరోదు దగ్గరకు వెళ్ళారు. హేరోదు కపట ఉపాయముతో వారిని, మీరు క్రీస్తును కనుగొని వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధన చేస్తాను అని అబద్ధం ఆడాడు. అది నిజమనుకుని నమ్మారు జ్ఞానులు. కానీ జ్ఞానులకు దేవుడు వేరొక మార్గాన పొమ్మని ఆదేశం ఇచ్చారు. జ్ఞానులు ఆ విధంగా వెళ్ళిపోయారు. హేరోదు యొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గాన తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు.
ఈ సన్నివేశం జరిగిన వెంటనే యోసేపునకు ప్రభువు దూత స్వప్నములో ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచూ ఉన్నాడు. గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తోడుకొని ఐగుప్తునకు వెళ్ళెను. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని లేఖనము నెరవేరునట్లు ఇది జరిగినది అన్నాడు. లూకా సువార్తికుడు యెరూషలేము నుండి నజరేతుకి వెళ్ళినట్లు రాశాడు. ఇన్సిడెంట్ అతడు బిట్ బై బిట్, టైం టు టైం వ్రాయకుండా సంఘటనలు రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు BC 4లో జన్మిస్తే లూకా సువార్తికుడు పౌలు గారి సెకండ్ మిషనరీ జర్నీ తర్వాత ఈ యొక్క లూకా సువార్త కంపైల్ చేస్తున్నాడు. కాబట్టి ఇంచుమించుగా అక్కడికి 60-70 సంవత్సరాల నిడివి గ్యాప్ వచ్చింది. కనుక 65 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత కాబట్టి ఆయన చరిత్రను గురించి తెలుసుకుంటున్నప్పుడు బెత్లెహేముకు వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళా నజరేతుకు వచ్చారండి అని చెబుతారు. మధ్యలో ఈ ట్రిప్ మిస్ అయింది. ఈ ట్రిప్ ఏది ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుంచి నజరేతుకు వచ్చారనేది లూకా వ్రాయకుండా సోదాహరణ వివరణ. ఇప్పుడు ఉదాహరణకి మనం విజయవాడలో బయలుదేరి ఏలూరు వచ్చాము అనుకోండి. మధ్యదారిలో హనుమాన్ జంక్షన్ 1 కిలోమీటర్ పక్కకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినా టైం ఎంత పట్టినా రాసేటప్పుడు విజయవాడ నుండి ఏలూరు వచ్చామని రాస్తాం. ఇన్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అక్కడ ఇవ్వం. కనుక సంఘటనల ఆధారంగా రాశాడు కనుక లూకా ఆ వాస్తవం రాశాడు. మత్తయి రాసినప్పుడు వారు యెరూషలేము నుండే బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళిపోయినట్లుగా రాశాడు. ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఇక్కడ గలిలయలోని నజరేతును ఊరుకు తిరిగి వెళ్ళారు. వెళ్ళటానికి ముందు వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో ఈ జ్ఞానులు తెచ్చి ఇచ్చినటువంటి సాంబ్రాణి, బోళము, బంగారము, ఈజీ కన్వర్టబుల్ గూడ్స్, త్వరగా అమ్ముడుపోయేటువంటివి, సులువుగా తీసుకుని ఆ స్థానిక డబ్బు ఇవ్వబడేటువంటివి అన్నమాట ఈ వస్తువులు. కనుక వాళ్ళు 2 సంవత్సరాలు సుమారుగా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు నజరేతునకు వచ్చారు. అదే విషయాన్ని మత్తయి సువార్తికుడు చాలా చక్కగా వ్రాశాడు. ప్రభువును బిడ్డను చంపాలను చూచినటువంటి హేరోదు చనిపోయినాడు, కాబట్టి ఇక నీవు లేచి నజరేతుకు వెళ్ళిపోమన్నాడు. హేరోదు మరణించి ఉన్నాడని, వేరొకడు ఏలుతున్నాడని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ యోసేపు కాపురముండెను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. నీవు లేచి తల్లిని శిశువును తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు, శిశువు ప్రాణం తీయజూస్తున్న వారు చనిపోయారు అని చెప్పి 19-20 వచనాల్లో 2వ అధ్యాయం మత్తయి రాస్తున్నాడు. కనుక నజరేతుకు వచ్చిన తర్వాత 12 ఇయర్స్ వరకు, అంటే నజరేతుకు వచ్చిన 10 ఇయర్స్, బాలుడుగా ఆయనకు 12 సంవత్సరాలు వచ్చే వరకు ఏం జరిగిందనేది ఏమీ లేదు. మళ్ళీ 12th ఇయర్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. ఆ ఒక్క ఇన్సిడెంటు లూకా సువార్తికుడు 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు రాశాడు. ఆ తర్వాత 18 సంవత్సరాలు, 12 ఏండ్ల వయసు నుండి 18 వరకు, అంటే యేసు 30 ఏండ్లు వచ్చే వరకు, అనగా లూకా సువార్త 3వ అధ్యాయము ప్రారంభం సమయానికి యేసుక్రీస్తు ప్రభువు వారికి 30 సంవత్సరాలు. యేసు పబ్లిక్ మినిస్ట్రీలోనికి అడుగు పెట్టుతున్నటువంటి విధానము 30వ సంవత్సరంలో సంభవించింది. ఆయన జననము బెత్లెహేములో, తదుపరి ప్రయాణము ఐగుప్తుకు,
ఆ తరువాత స్వగ్రామమైన యోసేపు యొక్క కాపుర స్థలమైన నజరేతుకు వచ్చారు. నజరేతులో ఆయన సుమారు 28 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడే పెరిగాడు. పుట్టినది యూదయా ప్రాంతము బెత్లెహేములో, నెక్స్ట్ 2 years ఐగుప్తులో, ఆ తర్వాత 28 సంవత్సరాలు నజరేతులో. నజరేతు గలిలియా ప్రాంతములోనిది. గలిలయా ప్రాంతము. నజరేతు అంటే ఒక విధంగా ఒక చెడ్డ మార్క్ ఉన్నటువంటి ఊరు. మనకు ఏ విధంగా స్టువర్ట్పురం అంటే మనం బందిపోట్లు అంటాము, ఒక విధంగా ఒక బ్యాడ్ ఒపీనియన్ ఆ గ్రామం పైన ఉంటుంది అన్నమాట. అటువంటి గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు పెరిగాడు. అర్థమవుతుందా? ఆయన నజరేతు వాడు అని పిలువబడినట్లుగా ఇది జరిగిందన్నాడు మత్తయి. కనుక యేసుక్రీస్తు ప్రభు నజరేతుకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనగా ఆయన జ్ఞానముతో నిండుకుంటున్నాడు. అండ్ ద చైల్డ్ గ్రూ అండ్ బికేమ్ స్ట్రాంగ్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్. ఎదిగాడు, బలం పొందాడు, జ్ఞానం పొందుతున్నాడు, దేవుని దయ ఆయన మీద ఉన్నది. అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ వాజ్ అపాన్ హిమ్. అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ హిమ్, వాజ్ అపాన్ హిమ్. దేవుని దయ ఆయన మీద ఉన్నది. దేవుని వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా వారి మధ్యన నివసించటం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 30 సంవత్సరాల జీవితంలో, మినిస్ట్రీకి రాకముందు జీవితంలో మనకు తెలిసినదంటే ఒకే ఒక ఇన్సిడెంట్. ఆయన యెరూషలేముకు తల్లిదండ్రులతో పండుగకు వెళ్ళినటువంటి సందర్భం. అదొక్కటే రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తరువాత 18 సంవత్సరాల వయస్సును ఒక్క వచనంలోనే, ఒక్క వచనం 52వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం, ఒక్కదానిలోనే కంప్లీట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఇంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాప్తిస్మము తీసుకుని శోధించబడుటకు అరణ్యమునకు వెళ్ళి తదుపరి వచ్చిన తరువాత ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత కార్యాలు ప్రారంభించే వరకు కూడా ఆర్డినరీ కామన్ మ్యాన్ వలె ఆయన జీవించాడు. ఒకటే ఆధారం ఏమిటంటే ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని రాశాడు. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి లోబడి ఉండెను. గాడ్ గివెన్ పేరెంటింగ్. తల్లిదండ్రుల యొక్క పాత్రలో యోసేపు మరియ భర్తగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రి పాత్రను పోషించాడు. సమాజంలో పెంపకంలో కేర్ తీసుకున్నాడు. ఆహారం ఇవ్వటంలో, ఎదిగింప చేయటంలో, ఒక ప్రొటెక్షన్ ఇవ్వటంలో యోసేపు యొక్క పాత్ర ఉంది. బైబిల్లో విచిత్రం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడు, గొప్ప రచయిత అంటే యోసేపు యొక్క మాటలు ఒక్కటి కూడా నమోదు చేయలేదు. యోసేపు మోగోడా కాదు. మరియ యొక్క భర్త యోసేపు మోగవాడేం కాదు. కానీ ఒక్క మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించలా. ఎందుకంటే అపార్థం వచ్చే అవకాశం, అపార్థానికి దారితీస్తారు. ఒక్క మాట కనబడదు, దానికి చిలవలు పలవలు అల్లేటువంటి మనస్తత్వం ఉంటుంది మనుషులలో. యోసేపు యొక్క మాటలు ఒక్కటి కూడా రాలేదు బయటికి. కానీ యోసేపు ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువుని పెంచుతూ వచ్చాడు. ఆయన బలము పొందుచూ ఉండెను. పెద్దవాడవుతున్నాడు. 12th ఇయర్కి వచ్చేటప్పటికి ఆయన రాసింది ఏమిటంటే జ్ఞానంతో నిండుకుంటున్నాడు. చూడండి, జ్ఞానంతో, విజ్డమ్ లోకములో ఆయన నరునిగా ఎదుగుతున్నాడు.
ఒక సంపూర్ణ మానవత్వాన్ని సూచిస్తూ జ్ఞానంతో నిండుకున్నాడని రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనంలో యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడని రాశాడు. దేవుని జ్ఞానమై ఉన్నవాడు, విజ్డమ్ ఆఫ్ గాడ్ అయి ఉన్నవాడు, విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ కూడా నేర్చుకున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బలము పొందినాడు అని రాసింది. 12th ఇయర్కి వచ్చే వరకు హీ గ్రూ అండ్ బికేమ్ స్ట్రాంగ్, ఎదిగాడు, బలపడ్డాడు, మరియు దేవుని యొక్క కృప, దయ ఆయన మీద ఉన్నది. హీ వాజ్ ప్రొటెక్టెడ్. తర్వాత 12 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ప్రతి ఏడు యెరూషలేముకు వెళుతుండేవారు. 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించడానికి వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళారు. పస్కా పండుగకు యేసు 12వ ఏట వెళ్ళిన సందర్భం రాయబడింది తప్ప వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు. పస్కా పండుగకు వెళ్ళి పెంతెకొస్తు పండుగ వరకు యెరూషలేములో ఉండుట ఆనాడు వాడుక. యేసుక్రీస్తు ప్రభు శిలువ కాలంలో కూడాను 17 దేశాలకు, ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు, అపోస్తల కార్యముల గ్రంథంలో వ్రాస్తాడు, ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా పస్కా పండుగకు వచ్చి పెంతెకొస్తు పండుగ వరకు ఉన్నారు. పస్కా పండుగలో యేసు శిలువ, పెంతెకొస్తు పండుగలో యేసు పునరుద్ధానం. ఈ 2 ఇన్సిడెంట్స్ 17 దేశాలకు చెందినటువంటి యూదులలోని పురుషులు చూడగలిగారు. కారణము ఆనవాయితీ. వాళ్ళు ప్రిపేర్డ్గా వెళతారు. పురుషులు 3 పండుగల కాలములో ముమ్మారు ఖచ్చితంగా యెరూషలేములో వాళ్ళు కనపడి తీరాల, దేవాలయములో కనపడి తీరాలి. ఇది దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ పాటించటానికి వాళ్ళు వెళ్ళారు. ఆ ఆజ్ఞ చొప్పున వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో పస్కా పండుగ వారు ఆచరించిన తరువాత వారు పెంతెకొస్తు అనంతరం తిరిగి వస్తున్నారు. సుమారు ఒక 120 కిలోమీటర్ల ప్రయాణం బై వాక్, నడిచి రావాలి. కనుక వాళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు గుంపులుగా రావటం అలవాటు. ఒక్కొక్క మజిలీ దగ్గరికి వచ్చిన తర్వాత సమ్ అవర్స్ ఆఫ్ జర్నీ వాళ్ళు వచ్చిన తర్వాత రీచెక్ చేసుకుంటారు. అందరూ వచ్చారా లేదా, ఉన్నామా లేదా, వెనకబడ్డారా ఎవరైనా, ఇంకా గ్రూప్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారా అని వెయిట్ చేస్తుంటారు. అలాగా వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆ పండుగ అయిపోయింది. ఆ పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. తల్లిను యోసేపు వెళుతున్నప్పుడు, ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళుతున్నప్పుడు యేసు యెరూషలేములో ఆగిపోయాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 నిలిచాడు. ఆయనలో ఒక స్పృహ అప్పటికే ఉన్నది. అప్పటికే నేను ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాను అనే ఆ యొక్క అండర్స్టాండింగ్ ఆయనలో ఉంది. అందుకే ఆయన సమూహంలో ఉన్నాడేమో అని చెప్పి తల్లిదండ్రులు ముందుకు సాగిపోయారు. సమూహంలో ఉన్నాడని తలంచుకుని ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలో నెలవైన వారిలో ఆయన వెతుకుతూ ఉన్నారు. తెలిసిన వాళ్ళతో ఎవరో పిల్లవాడు జాయిన్ అయ్యి వస్తున్నాడా వెనకాల, ఆ ఊరి వాళ్ళు, పక్క ఊరి వాళ్ళు, ఆ నియర్ బై ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తోనో ఆయన కానీ ఏమన్నా వస్తున్నాడా అని చెప్పి వెతుక్కున్నారు. వెతుకుతుంటే వాళ్లకు ఆయన కనపడలేదు. ఇక మళ్ళీ దే వెంట్ బ్యాక్ టు జెరూసలేం. ఆయన కనబడకపోయేటప్పటికీ కంగారు పడుతూ యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యన కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచారు. సాధారణంగా చిన్నపిల్లలు ఎక్కడుంటారు? ఏదైనా మిఠాయిలు అమ్మే స్థలంలోనో, లేదంటే ఏదైనా చిన్నపిల్లలకు ఆటలకు సంబంధించిన స్థలాల్లోనో కనిపిస్తారు. కానీ యేసు 12 ఏళ్ల వయసులో ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చున్నటువంటి స్థలంలోనికి వెళ్ళి
అక్కడ యేసు ప్రభువు వారి మధ్యన కూర్చుని వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏం ప్రశ్నలు అడిగాడు రాయలేదు, కానీ ఆయన మాటలు అంటే ఆయన జవాబులు, ఆయన ప్రశ్నలు విన్న కామన్ పబ్లిక్ అండ్ ద ప్రీచర్స్ ఆఫ్ ద లా వారందరూ కూడాను విస్మయం పొంది అబ్బురమందారు. ఇది ఒక ఇన్సిడెంట్ మరియ తన హృదయములో దాచుకొనుటకు. ఎందుకంటే అప్పటికి 12 ఏళ్ళు అయింది కదా ఆమె ప్రభువును కని. 12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఒక గ్యాప్, ఒక టైం గ్యాప్. మళ్ళా 30 ఏళ్ళ వరకు కూడా ఆయన సాధారణంగానే ఉన్నాడు. ఇక్కడ ఆయన అసాధారణ ప్రతిభ ఇక్కడ బయటకు వచ్చింది. అప్పుడు ఆవిడ మరలా అన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక అవకాశం దేవుడు ఆవిడకి కలుగజేస్తున్నాడు. బోధకుల మధ్య కూర్చుని మాట్లాడుతుంటే ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంతే కదండి, 12 సంవత్సరాల వాడు ప్రొఫెసర్స్తో కూర్చొని మాట్లాడుతుంటే అతనుకున్న జ్ఞానానికి ఆ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఆశ్చర్యపోతుంటే సాధారణమైనటువంటి పెద్ద చదువు లేని తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది? విస్మయమే కదా. మరియా యోసేపులిద్దరు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆయన. ఇంకా ఏమిటా ఈ అబ్బాయి అని. ఆయన తల్లి అడుగుతుంది, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. చూడండి, మరియా యొక్క మాట ఇదిగో నీ తండ్రియు అని రాసింది కదా. ఒక్క మాట వినండి, బైబిల్ ట్రూత్ కదండి, మరియమ్మ అబద్ధం చెప్పదు కదండి. ఇదిగో నీ తండ్రి అందు కదా మరియమ్మ. కాబట్టి యేసుప్రభు తండ్రి యోసేపు అని బైబిల్లో రాసి ఉంది కదండి. అర్థమవుతుందా? మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో గబ్రియేలు దూత మరియా దయాప్రాప్తురాలు నీకు శుభం. లూకా సువార్త 2లో దయాప్రాప్తురాలు నీకు శుభం, నువ్వు గర్భవతవుతావు, కుమారుని కంటావు, పురుషుని ఎరగనిదాన్ని నాకు ఎలా సంభవిస్తుంది ఆవిడ అడిగింది. జవాబు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటారు, నీ యొక్క గర్భంలో వాక్యం శరీరధారి అవుతుంది, అన్ని వివరాలు చెప్పినాక మరీ అన్న ఈ మాట తీసుకుంటే ఇవాళ ఒక ప్రపంచ దేశాల్లోనే ఒక భయంకరమైన ఒక లైన్ గ్యాప్ కనిపిస్తుంది. మరి అంటుంది, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నాము అని ఆయనతో చెప్పగా. తండ్రి ఎట్ట అవుతాడండి యోసేపు? కానీ ఆవిడ అంది కదా తండ్రి అని. తల్లే ఇతను తండ్రి అని చెబితే ఇంక ఆర్గ్యుమెంట్ ఏంటి? కాబట్టి బైబిల్లో కొన్ని సందర్భాలు ఎందుకు వ్రాయబడ్డాయి, ఆ అక్షరం దాని వెనక ఉద్దేశం. ఎందుకంటే మరియను యోసేపు చేర్చుకున్నాడు. యేసు జననమయ్యే వరకు ఆమెను ఎరుగక ఉండి తరువాత ఆమెను భార్యగా స్వీకరించాడు కనుక వారు భార్యాభర్తలుగా, బిడ్డలకు తల్లిదండ్రులుగా ఆ సమాజంలో పేరుగాంచారు, వారు గుర్తించబడుతున్నారు. అందుకనే అక్కడ ఆవిడ తండ్రి అనే పదం వాడింది. కనుక మీరేలా వెతుకుచు ఆయన మమ్మల్ని ఎందుకు ఇలా చేశావయ్యా, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాను. సోదరుడా సోదరి, దానికి ఆయన ఇచ్చినటువంటి జవాబు, దానికి ప్రభు ఇచ్చినటువంటి జవాబు, మీరేలా నన్ను వెతుకుచుంటుని నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరెరుగురా అని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం. మరి ఏమో యోసేపును నీ తండ్రి అని చెబుతుంది, ఆయన వెంటనే దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నప్పుడు హీఈస్ నాట్ మై ఫాదర్ అని చెప్తామే. అక్కడ నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా, కనుక నా తండ్రి పంపగా వచ్చిన వాడిని నా తండ్రి పని మీద నేనున్నాను ఇప్పుడు, ఎట్ మై
12th year age, I must debate with the scribes and the leaders and the teachers of the law. It was written in my life. నా జీవితంలో దేవుడు రాశాడు, ఇది నన్ను చేయమన్నాడు, నేను చేస్తున్నాను, నా తండ్రి పని మీద ఉన్నాను నేను. మీరు ఎరుగరా అని వారితో మీరు ఎరుగరా, మీకు తెలియదా? మరియా, యోసేపులారా, మీకు తెలియదా నేను ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాను? మర్చిపోయారా? 12 ఏళ్ళు అయ్యేప్పటికీ. అందుకే ఇన్సిడెంట్ ఉంది ఇక్కడ. నేను ముందే చెప్పాను, 12 ఏళ్ళు అయింది కాబట్టి టైం గ్యాప్ వచ్చేస్తుంది ఇన్సిడెంట్స్లో. కనుక ఇక్కడ రాష్ట్రం అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఏ పని మీద ఉన్నావు, ఏ తండ్రి చెప్పాడు, ఏమిటి అనేది వాళ్ళు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. నేను మరలా 49వ వచనం నుండి రేపు చెబుతానండి. ఇవి కొంచెం గట్టిగా చెప్పాల్సిన విషయాలు విశ్వాసులు అర్థం చేసుకోవటానికి. ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. సమమైన ఆరోగ్యం మీ దాసునికి ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.